ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కానీ జనాలు కోరుకుంటారు సార్, అంటే వేణుస్వామి గారు పర్సనాలిటీ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఒక సీన్ టీవీలో కామెడీ సీన్ పెట్టుకొని 2 పెగ్గులు వేసుకుని నవ్వుతానని చెప్పారు. కానీ వేణుస్వామి గారు అంత మనస్ఫూర్తిగా నవ్వడం ఎవరు చూడలే. నా ఇష్టం అది. నేను ఎదుటి వ్యక్తికి నా భావోద్వేగాలను కమాండ్ చేసే అవకాశం ఇచ్చేది అది ఒకటే, కామెడీ. మిగతా ఏది నాకు కోపం రాదు, నాకు ఏడుపు రాదు. నాకంటూ కోపం వస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి అక్కడ. నేను ఒక వ్యక్తిని శత్రువుగా భావిస్తే దానికి తీవ్రమైనటువంటి చర్య జరగాలి. అది నేను తీవ్రంగా పరిగణిస్తే దాని రియాక్షన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది, అంతే తీవ్రంగా ఉంటుంది. అంటే నాకు ఎట్లుంటుంది అంటే విజయమో వీరమరణమో అన్నట్టుంటది. అంటే నేను గనక శత్రువుని భావిస్తే ఇంకా నేనేమో ఆలోచించా, ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్పి దుకాణం చదువుకోండి, ఇంకా నేను ఈ పని చేస్తున్నా అని ఫిక్స్ అవుతా. అంటే అంత సీరియస్గా ఉంటుంది. అంతేగాని సొల్లు చెప్పుడు ఇంకా అంటే లైట్ గా తీసుకోను, పెడితే డైరెక్ట్ గానే ఉంటది వ్యవహారం. ఇంకా అంతేగాని అంటే నేను నాది ఎట్లాంటిది అంటే, నా మెంటాలిటీ ఎట్లా అంటే, దావుద్ ఇబ్రాహిం గారు ఉన్నాడు, నా ఇంటికతో సమానం. ఎందుకంటే చంపాలని ఫిక్స్ అయితే దావుద్ ఏంది బొక్కేంది. దావూదును వేణుస్వామి చంపాలంటే ఎంత ఈజీయో వేణుస్వామి దావూద్ చంపాలంటే అంతే ఈజీ. ఇట్ విల్ టేక్ టైం. దావూద్కు గంట సేపు పడుతుండొచ్చు, వేణుస్వామికి 2 నెలలు పడుతుండొచ్చు. కానీ వేణుస్వామి దావూదును చంపాలనుకుంటే సేమ్ అంతే ప్రాసెస్. నేను అనేది ఏంటంటే డిసిషన్ మేకింగ్ అనేది గొప్ప విషయం. నీకు అర్థమైంది, లాజిక్ అర్థమైంది. ఇక్కడ నువ్వు చంపాలి అనేది ముఖ్యమైన విషయం, అక్కడ ఎవడు అనేది నథింగ్. నీ దృష్టిలో సమాజంలో దావూద్ ఇబ్రాహిం తోపు కావచ్చు, నా దృష్టిలో దావూద్ ఇబ్రాహిం తొక్క. ఎందుకంటే జస్ట్ ఏ హ్యూమన్. దావూద్ ఇబ్రాహిం అనేటోడు ఒక హ్యూమన్, ఒక మనిషి. వాడు ఒక కత్తితో కలిసి వస్తాడు, వాడు గనుతో కలిసి వస్తాడు. సేమ్ నాకు వానికి పెద్ద తేడాలు ఏం లేవు. సో నేను అనేది ఏంటంటే చంపడం అనేది ఇట్ ఈజ్ ఏ ఛాయ్ తాగడం కంటే సింపుల్ థింగ్. నిర్ణయం గొప్పది, చంపాలని మనం తీసుకునే నిర్ణయం గొప్పది, చంపడం చాలా ఈజీ. సో నేను దీనికి భయపడా. అంటే చంపడము ఇవన్నీ భయపడా నేను. ఇవి బట్టలు ఇప్పుడు చంపడము, నా గురించి నెగిటివ్గా టీవీలలో వేయడము, ఇవన్నీ బిస్కెట్. నాకు లైట్ 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 లైట్. నేను దేనికి ఇంపార్టెన్స్ ఇస్తా అంటే, ఒక లగ్జరీ కార్లో తిరిగినవా లేదా, నీకు నచ్చిన దేశం పోయినవా లేదా, నీకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకున్నావా లేదా, నీకు నచ్చిన చెప్పులు వేసుకున్నావా లేదా, నీ కోరికలు తీర్చుకున్నావా లేదా. నాకు ఇవి ఇంపార్టెంట్. మీరు మంచి బ్రాండ్లు చూస్తారు కదా. నేను బ్రాండ్లు చూస్తా. బ్రాండ్ నువ్వు ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్, దెన్ యూజ్ యువర్ బ్రాండ్. ఫస్ట్ నీ బ్రాండ్ శివ అంటే తోపు, తర్వాత శివ ఒక రేంజ్ రోవర్ కొనుక్కోవాలి, తర్వాత శివ ఎల్వి చెప్పులు వేసుకోవాలి. అంతేగాని శివ ఏ రేంజ్కి ఎదగాలంటే, శివ ఫస్ట్ కాపీ బ్యాగ్ వేసుకున్నా అది జెన్యూన్ అని నమ్మే స్థాయికి శివ ఎదిగిండు అంటే శివ అంత తోపిగా డబుల్డేడిగా. నీకు లాజిక్ అర్థమైందా? అర్థం. అంటే శివ 3000 రూపాయల ఎల్వి చెప్పులు వేసుకున్నా జనాలు శివను ఏం చూసినా ఇంద్రాడు ఎల్వి చెప్పులు వేసిండ్రా అంటే నీ మీద నమ్మకం ఉంటే నువ్వు వేసిన పరిగమాల చెప్పులైనా బ్రాండ్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అది నేను నమ్ముతా. నువ్వు నీ బ్రాండ్ని పెంచుకున్నాక నువ్వు ఏది వేసుకున్నా నడుస్తుంది. అవును. సో నేను అనేది అది. నువ్వు ఎంజాయ్ ఉన్నది దేనికి నాన్న? లైఫ్. ఇప్పుడు డబ్బు సంపాదించినావు, ఒక స్టేజ్ వచ్చినాక డబ్బు సంపాదించినాక ఏమవుతుంది? అంతకుముందు 1000 రూపాయల చెప్పులు వేసుకున్నావు, తర్వాత 50,000 చెప్పులు వేసుకున్నావు. అంతకుముందుకు రాయల్ స్టాక్ తాగేవాడివి 1000 రూపాయల బాటిల్, తర్వాత 10,000 బాటిల్ తాగుతావు గ్లెన్ఫిడిచ్. అంతకుముందు పర్ఫ్యూమ్ సూపర్, మనకు బేగం బజార్లో 100 రూపాయల పర్ఫ్యూమ్ కొట్టుకునేవాడివి 10,000 పర్ఫ్యూమ్ కొట్టుకుంటావు. సో అంతకుముందు నార్మల్ హుడీ వేసుకునేవాడివి, తర్వాత బ్రాండెడ్ హుడీ వేసుకుంటావు. అంతే కదా నీ లైఫ్లో. ఇంకా అంతకంటే మీకేదే ఉంది ఇంకా జీవితంలో? అంతకుముందు క్రెటా కార్ నడిపించుకునేటోడివి, తర్వాత రేంజ్ రోవర్ కొంటావు, లేదా BMW X1 X2 కొంటావు. నిజంగా క్రెటానే సార్. అదే చెప్తున్నా, అంటే నువ్వు కొంటావు. నీ రాశి ఏంది? మేషరాశి. కొద్దిగా బ్యాటింగ్ ఉంది నీకు, ఫైనాన్షియల్ బ్యాటింగ్ ఉంది. ఇట్ విల్ టేక్ టైం. ఇంకొక 2 years పడుతుంది కార్ మార్చడానికి. సార్ ఇప్పుడు అవును, అదే దాని గురించి దాని గురించి మాట్లాడదాం. సో నేను అదే ఇప్పుడు రేపు ఏలినాశని పోయింది. ఇప్పుడు నీకు శని పోయేటప్పుడు మంచిగా కార్ ఇచ్చిపోతాడు. ఏం కావాలన్నా శివ అంటాడు. సార్ ఏముందండి శని గారు, ఒక BMW X1 ఇవ్వండి, X7 ఇవ్వండి అంటే ఇచ్చిపోతాడు. సో ఇంతకంటే ఏముంటది లైఫ్ లో? ఇంతకంటే ఏముంటది కదా. సో నేను అనేది అదే చెప్తున్నాను. నువ్వు వెన్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ఫైనాన్షియల్, నీ లైఫ్ స్టైల్ మారుతుంది. అంటే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక డబ్బులు ఉన్నాయి కదా అని జెట్ అయితే కొనలేం కదా. జెట్ అయితే కొనలేం. మహా చేస్తే ఫస్ట్ క్లాస్లో పోతావు. ఇండియాలో అయితే బిజినెస్ క్లాస్ పోతావు, ఇంకా వేరే కంట్రీకి పోతే ఫస్ట్ క్లాస్ పోతావు.
సో ఏమున్నా నేను అనేది ఏంటంటే నీకు నువ్వు అనుభవించి చచ్చిపో అని చెప్తున్నా. సో అంతేగాని వాడెవడో చేసిండు వీడెవడో చేసిండు భావోద్వేగాలు ఏడుపులు పెడబొబ్బలు. తెలుగు రాష్ట్రాలలో బ్రతుకుతున్నావు అంటే అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే తెలుగు రాష్ట్రాలలో ఉండండి, లేదా యూకే వీసా యుఎస్ వీసా తీసుకొని యూరప్ వీసా తీసుకొని సంకల బట్టలు పెట్టుకొని చక్కగా పీకండి. ఇంతకంటే వేరే నేను చెప్పలేను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో ఉంటే దొబ్బించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో నేను ఎప్పుడు ఎవడు ఎక్కడ ట్రోల్ చేస్తాడో తెలియదు, నువ్వు ఎప్పుడు మీమ్ సరికి అవుతావో తెలియదు, నిన్ను ఎప్పుడు ఎవడు టార్గెట్ చేస్తాడో తెలియదు, ఏ ఛానల్లో నువ్వు వస్తావో తెలియదు, ఏ రకంగా వస్తావో తెలియదు. సో నిన్ను ఎనీ టైం నువ్వు సెలబ్రిటీ అయితే చాలు, నిన్ను ఏ పార్టీ వాడు ఇరికిస్తాడో తెలియదు. నువ్వు చివరికి రామా అంటే నిన్ను బీజేపీలో కలుపుతారు, ఏసు అంటే ఇంకొక పార్టీలో కలుపుతారు. సో అందుకని నువ్వు ఏం మాట్లాడినా నిన్ను ఏదో పార్టీలో కలుపుతారు, ఇంకో పార్టీ వాడు నిన్ను ఎక్కుతాడు. సో దీనికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ఫ్యాన్స్ కుమ్ములాటలు, ఫ్యాన్స్ గొడవలు, ఇదొక రచ్చ. సో ఏది మాట్లాడినా ఏదో ఒక పెంట్ అవుతుంది. కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే సమాజంలోకి అడుగు పెట్టాలి, లేకుంటే చెద్దరు కప్పుకొని ఇంట్లో పండుకోవాలి. ఇక దీనికి మించింది లేదు.